Day 24 ఆఫ్ ఫుట్బాల్ వరల్డ్ కప్. ఈ రోజు వరల్డ్ కప్‌లో 2 రౌండ్ ఆఫ్ 16 మ్యాచెస్ అయినాయి. ఫస్ట్ బ్రెజిల్ వర్సెస్ నార్వే. సెకండ్ మ్యాచ్ మెక్సికో వర్సెస్ ఇంగ్లాండ్. ఫస్ట్ మ్యాచ్ బ్రెజిల్ వర్సెస్ నార్వేలో మ్యాచ్ స్టార్ట్ అవ్వడంతోటే నార్వే మొత్తం అప్పర్ హ్యాండ్ ఉంటది. బట్ 14థ్ మినిట్‌లో బ్రెజిల్‌కి ఒక పెనల్టీ వస్తది. అండ్ ఆ పెనల్టీని బ్రూనో గిమరైస్ తీసుకొని మిస్ చేస్తాడు. నాకు ఫస్ట్ అర్థం కాని విషయం ఏందంటే పెనల్టీ గిమరైస్ ఎందుకు తీసుకున్నాడు? వినిషియస్ జూనియర్ ఎందుకు తీసుకోలేదని. అక్కడే బ్రెజిల్ సగం మ్యాచ్ ఓడిపోయింది. ఆ మ్యాచ్ కానీ బ్రెజిల్ గోల్ కొట్టుంటే మంచి లీడ్‌లోకెళ్ళేది. సో, ఆ పెనల్టీ మిస్ అయినాక కూడా తర్వాత యాక్చువల్లీ మొత్తం ఎండ్ టు ఎండ్ ఫుట్బాల్ అయితే ఇటు నార్వే అటాక్ చేస్తారు. అటు బ్రెజిల్ అటాక్ చేస్తారు. బట్ బోత్ గోల్ కీపర్స్ అసలు కొన్ని సేవ్స్ మాత్రం క్రేజీ సేవ్ చేస్తారు. ఎవరిదైనా గోల్ పడుండొచ్చు ఫస్ట్ హాఫ్‌లో. బట్ ఫస్ట్ హాఫ్ 0-0తో ఎండ్ అయితది. అండ్ దెన్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి మొత్తం నార్వే కంప్లీట్ పొజిషన్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది మ్యాచ్ వాళ్ళే పొజిషన్ ఎక్కువుండేది. అండ్ బ్రెజిల్ మోస్ట్‌లీ కౌంటర్ అటాక్స్ పైన డిపెండ్ అయ్యారు. వాళ్ళు అసలు ఎక్కడ బాల్ పొజిషన్ కంట్రోల్ తీసుకోలేదు. మోస్ట్‌లీ డిఫెండింగ్‌లోనే వెళ్ళిపోయారు. ఎప్పుడైనా కౌంటర్ ఛాన్సెస్ వస్తేనే బ్రెజిల్ వాళ్ళు అటాక్ చేశారు. అండ్ అట్లా అటాక్ చేస్తున్న టైంలోనే ఎన్రిక్ సబ్స్టిట్యూట్ రాగానే వినిషియస్ జూనియర్ ఒక క్రేజీ పాస్ ఇస్తాడు ఎన్రిక్‌కి. బట్ ఎన్రిక్ అసలు మంచి ఛాన్స్ మిస్ చేస్తాడు. సో, ఈ 2 గోల్స్ గాని కొట్టుంటే బ్రెజిల్ మ్యాచ్ ఈజీగా గెలిచేది. బట్ నార్వే గోల్ కీపర్ నైలాండ్ మాత్రం క్రేజీ. ఆ పెనల్టీ క్రేజీ సేవ్ చేస్తాడు. అండ్ ఎన్రిక్ సేవ్ కూడా సేవ్ చేయకపోయినా గానీ ఎన్రిక్‌ని వైడ్ ఎళ్ళేటట్టు పుష్ చేస్తాడు. బట్ క్రేజీ అసలు. బట్ దెన్ ఔట్ ఆఫ్ నోవేర్ హాలాండ్ మొత్తం అసలు మ్యాచ్‌లో మొత్తం కనిపియడు గానీ సడెన్‌గా ఎక్కడి నుంచో వచ్చి గోల్ కొడతాడు. ఇవాళ మ్యాచ్ కూడా అంతే అయింది. 79థ్ మినిట్‌లో గోల్ కొడతాడు. అండ్ దెన్ లాస్ట్ 89థ్ మినిట్‌లో సెకండ్ గోల్ కొట్టిన గోల్ అయితే అసలు వాడు గోల్ కొడతాడని కూడా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు హాలాండ్. అట్లా సింపుల్‌గా నిల్చొని పవర్‌తోని కొట్టిండు. గోల్ కీపర్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు గోల్ కొడతాడని. సో, సెకండ్ గోల్ మాత్రం క్రేజీ కొడతాడు. అండ్ దెన్ లాస్ట్ మ్యాచ్ అయిపోతుందనంగా 1 మినిట్ ఇంజ్యూరీ టైమ్‌లో బ్రెజిల్‌కి ఒక పెనల్టీ వస్తది. బట్ అప్పటికే మ్యాచ్ అయిపోయింది. నెయ్మర్ జూనియర్ ఆ పెనల్టీ కన్వర్ట్ చేస్తాడు. నెయ్మర్ 67థ్ మినిట్‌లో సబ్స్టిట్యూట్ వచ్చినా కూడా పెద్దగా ఏం ఇంపాక్ట్ లేకుండే. సో, ఫైనల్లీ నార్వే మ్యాచ్ గెలిచి వాళ్ళు నాకౌట్స్‌కి క్వాలిఫై అయ్యారు క్వార్టర్ ఫైనల్స్‌కి. వెరీ డిసప్పాయింటింగ్ ఫ్రమ్ బ్రెజిల్ అసలు నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు బ్రెజిల్ ఓడిపోతదని. బట్ యాహ్! అండ్ ఆల్సో నెయ్మర్‌కి ఇది లాస్ట్ వరల్డ్ కప్. అసలు నెయ్మర్ ఒక్క వరల్డ్ కప్ గెలవకుండానే అయిపోయింది. దెన్ సెకండ్ మ్యాచ్ మెక్సికో వర్సెస్ ఇంగ్లాండ్. ఈ మ్యాచ్ అయితే నేను అసలు లైవ్ మిస్ అయినా. అసలు ఎందుకు మిస్ అయినా లైవ్ ఈ మ్యాచ్ అన్నట్టు అనిపించింది. మొన్న బెల్జియం సెనెగల్ మ్యాచే తోపు అనుకుంటే దానికంటే తోపైంది మ్యాచ్ అసలు. ఆహ్, అసలు మ్యాచ్ స్టార్ట్ అయ్యేందుకు 2000 మీటర్ హై ఆల్టిట్యూడ్‌లో మ్యాచ్ అయితుంది. ఇంగ్లాండ్ ప్లేయర్స్ స్ట్రగుల్ అయితారని అందరూ అనుకున్నారు. బట్ జూడ్ బెల్లింగమ్ 2 బ్యాక్ టు బ్యాక్ గోల్స్ కొడతాడు. జస్ట్ 2-3 మినిట్స్ గ్యాప్‌లోనే. ఇంగ్లాండ్ 2-0 లీడ్‌లోకి కూడా వెళ్తది స్టార్టింగ్‌లోనే. బట్ దెన్ మెక్సికో వాళ్ళు గోల్ కొట్టినంక 41, 42 మినిట్‌లలో గోల్ కొట్టి ఆ తర్వాత ఫస్ట్ గోల్ కొట్టినప్పటి నుంచి హాఫ్ టైమ్ అయ్యే వరకు ఒక 2, 3 ఛాన్సెస్ అన్నమాట. అందులో ఒక ఛాన్స్ జూడ్ బెల్లింగమ్ క్రేజీ క్లియర్ చేస్తాడు. సో, మెక్సికోకి మాత్రం ఫుల్ ఛాన్సెస్ వచ్చుండే. వాళ్ళు ఫస్ట్ గోల్ కొట్టిన తర్వాత వాళ్ళు గాని గోల్ కన్వర్ట్ చేసుంటే మంచిగా ఫస్ట్ హాఫ్ 2-2తోని ఎండ్ అయ్యేది. బట్ ఫస్ట్ హాఫ్ 1-2తో ఇంగ్లాండ్ లీడ్‌లోకెళ్తది. అండ్ దెన్ సెకండ్ హాఫ్‌లో ఇంగ్లాండ్ ప్లేయర్‌కి రెడ్ కార్డ్ వస్తది 57థ్ మినిట్‌లోనే. సో, ఇంగ్లాండ్ ప్లేయర్ రెడ్ కార్డ్ రాగానే వాళ్ళు 10 ప్లేయర్స్‌తోని ఆడతారు కాబట్టి మ్యాచ్ మంచిగా మెక్సికో డామినేట్ చేసే ఛాన్స్ వచ్చేది. బట్ దెన్ ఇంగ్లాండ్‌కి హ్యారీకేన్ పెనల్టీ వస్తది. అండ్ హ్యారీకేన్ ఆ పెనల్టీ కన్వర్ట్ చేసి ఇంగ్లాండ్ 3-1 లీడ్‌లోకెళ్తారు. అండ్ ఇక మ్యాచ్ అయిపోయింది. ఈజీగా ఇంగ్లాండ్ గెలిచేస్తారు అనుకునే టైంలోనే దెన్ సేమ్ అదే హ్యారీకేన్ ఇట్ సైడ్ బాక్స్‌లో ఫౌల్ చేసి మెక్సికో పెనల్టీ తీసుకొస్తాడు. మెక్సికో ఆ పెనల్టీని గోల్‌గా కన్వర్ట్ చేస్తారు. అండ్ దెన్ ఇంకొక 20 మినిట్స్ ఉంటది. 20 మినిట్స్‌లో కూడా మెక్సికో చాలా ట్రై చేస్తారు. 90 మినిట్స్ అవ్వాల్సిన మ్యాచ్ ఇంజ్యూరీ టైమ్‌కి ఎక్స్ట్రా 12 మినిట్స్ వెళ్తది. బట్ అయినా మెక్సికోలు లెవెల్ చేయలేకపోతారు. ఫైనల్లీ ఇంగ్లాండ్ 3-2తో మ్యాచ్ గెలిచి వాళ్ళు కూడా క్వార్టర్స్ క్వాలిఫై అవుతారు. క్వార్టర్స్‌లో నార్వే వర్సెస్ ఇంగ్లాండ్. సో, ఈ నార్వే వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి.